Hi friends, welcome to my channel. Previous class లో మనం how many types of tissues are there, టిష్యూస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అని చూసాము. అందులో ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్క్యులర్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ అని 4 టైప్స్ ఉన్నాయని చెప్పాను. అందులో ఓన్లీ ఎపిథీలియల్ టిష్యూస్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసాము. వాటి యొక్క ఎపిథీలియల్ సెల్స్ యొక్క డిఫరెంట్ సైజ్, షేప్ అండ్ ఫంక్షన్స్ని బట్టి వేరియస్ టైప్స్ అని డిస్కస్ చేసాము. అలాగే నెక్స్ట్ దాని కంటిన్యూషన్ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ టిష్యూ ఈజ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ కనెక్ట్ ది డిఫరెంట్ సెల్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. సో సేమ్ అలానే ఎపిథీలియల్ సెల్స్లో ఎలాగైతే షేప్స్ని బట్టి దానిలో ఉండే ఫంక్షన్స్ని బట్టి మనం టిష్యూస్ని డివైడ్ చేసాము. సో అలాగే కనెక్టివ్ టిష్యూస్లో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ సెల్స్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఏ టిష్యూ దట్ కనెక్ట్స్ ది డిఫరెంట్ సెల్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ. It composed primarily of an extracellular matrix and limited number of cells. Most connective tissues are composed of ground substance, fiber and cells. అంటే ఈ కనెక్టివ్ టిష్యూస్లో ఎక్కువగా మనకు గ్రౌండ్ సబ్స్టాన్స్ ఇంకా ఫైబర్స్, సెల్స్ అనేవి ఉంటాయి. ఎక్సెప్ట్ బ్లడ్ అండ్ లింఫ్ స్పెషలైజ్డ్ ఫ్లూయిడ్లో కనెక్టివ్ టిష్యూస్ అనేవి వితౌట్ ఫైబర్గా ఉంటాయి. సో దీన్ని బట్టి కనెక్టివ్ టిష్యూస్ ఆర్ ఫైబ్రోబ్లాస్ట్స్, ఎడిపోసైట్స్, మాస్ట్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, మైక్రోఫాజెస్ అండ్ ప్లాస్మా సెల్స్ అని ఇలా 6 టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి మన కనెక్టివ్ టిష్యూస్లో ఉంటాయి. సో ఫైబ్రోబ్లాస్ట్ అంటే ఏంటి? సీక్రెట్స్ ఫైబర్ అండ్ కంపోనెంట్స్ ఆఫ్ గ్రౌండ్ సబ్స్టాన్స్. నెక్స్ట్ ఎడిపోసైట్స్ అంటే స్టోర్ ట్రైగ్లిజరైడ్. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఫ్యాట్ సెల్స్. నెక్స్ట్ మాస్ట్ సెల్స్ ప్రొడ్యూస్ ది హిస్టమైన్. మాస్ట్ సెల్స్ అనేవి మనకు హిస్టమైన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనకు వచ్చే క్లాసెస్లో మనకు హిస్టమైన్ ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ యొక్క మెకానిజమ్స్ ఏంటి అనేవి నెక్స్ట్ ఇయర్స్లో మనకు డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇప్పుడు కనెక్టివ్ టిష్యూస్ యొక్క సెల్స్ గురించి ఇక్కడ నేర్చుకుంటున్నాము. సో మాస్ట్ సెల్స్ అంటే ప్రొడ్యూస్ హిస్టమైన్ అండ్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇమ్యూన్ రెస్పాన్స్, న్యూట్రోఫిల్ అండ్ ఈస్నోఫిల్స్. నెక్స్ట్ మ్యాక్రోఫాజెస్ అంటే ఎంగల్ఫ్ బ్యాక్టీరియా అండ్ సెల్యులర్ డెబ్రిస్ బై ఫాగోసైటోసిస్. నెక్స్ట్ ప్లాస్మా సెల్స్ అంటే సీక్రెట్స్ యాంటీబాడీస్. సో ఈ 6 సెల్స్ అనేవి కనెక్టివ్ టిష్యూస్లో ఉంటాయి. ఈ టిష్యూస్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఎంబ్రియోజోనిక్ కనెక్టివ్ టిష్యూ అని, మెచ్యూర్ కనెక్టివ్ టిష్యూస్ అని ఇలా 2 టైప్స్ ఉన్నాయి. ఎంబ్రియో అంటే ఫస్ట్ ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉండే కనెక్టివ్ టిష్యూస్ మీసెంకైమ్ అండ్ మ్యూకస్ కనెక్టివ్ టిష్యూ. నెక్స్ట్ మెచ్యూర్ అంటే బేబీ ఫామ్ అయిన తర్వాత అందులో ఉండే కనెక్టివ్ టిష్యూస్ని మనం 5 టైప్స్గా డివైడ్ చేసాము. లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, కార్టిలేజ్, బోన్ టిష్యూ అని, లిక్విడ్ కనెక్టివ్ టిష్యూ అని ఇలా 5 టైప్స్గా డివైడ్ చేసాము. ఇందులో ఒక్కొక్క కనెక్టివ్ టిష్యూ గురించి మనం అందులో ఉండే సబ్ డివిజన్స్ గురించి చూసుకుంటూ దాంట్లో ఉండే డిఫరెన్సెస్ ఏంటి, అవి ఏ పార్ట్స్లో ఉన్నాయి, అవి ఏ ఆర్గాన్స్లో ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ది క్లాస్. లూజ్ కనెక్టివ్ టిష్యూ. లూజ్ కనెక్టివ్ టిష్యూస్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. ఏరియోలార్, యాడిపోజ్ అండ్ రెటిక్యులర్. సో ఏరియోలార్ అంటే మోస్ట్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద బాడీ. సో ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూస్ అనేవి మన బాడీలో ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉన్నాయి. టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ ఆల్ 3 ఫైబర్స్ అనేవి మన ఈ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూస్లో కనిపిస్తాయి. నెక్స్ట్ యాడిపోస్ కనెక్టివ్ టిష్యూ కంటైన్స్ ఎడిపోసైట్స్. సో మనకు ఎడిపోసైట్స్ ఇందాక చూసాం కదా, కనెక్టివ్ టిష్యూలోని సెల్స్ ఎడిపోసైట్స్ అంటే ఎడిపోస్ కనెక్టివ్ టిష్యూలో ఉండే సెల్స్. గుడ్ ఫర్ ఇన్సులేషన్ అండ్ ఎనర్జీ రిజర్వ్స్. సో ఇది ఎనర్జీని రిజర్వ్ చేయడంలో యూజ్ అవుతుంది. సో వైట్ అండ్ బ్రౌన్ ఎడిపోస్ టిష్యూ. సో ఇది వైట్ అండ్ బ్రౌన్ కలర్లో మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి రెటిక్యులర్ కనెక్టివ్ టిష్యూ. రెటిక్యులర్ కనెక్టివ్ టిష్యూ ఇస్ ద ఫైన్ ఇంటర్లాకింగ్ రెటిక్యులర్ ఫైబర్ అండ్ సెల్స్ ఫార్మ్ ది స్టోమా ఆఫ్ లివర్, స్ప్లీన్ అండ్ lymph nodes.
లింఫ్ నోడ్స్. సో మనకు స్ప్లీన్లో, లింఫ్లో, లివర్లో ఇవన్నీ రెటిక్యులర్ కనెక్టివ్ టిష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ ఇస్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో మళ్ళీ 3 సబ్ టైప్స్ ఉన్నాయి. అందులో రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ అండ్ ఇర్రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. సో రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూస్ కంటైన్స్ న్యూమరస్ థిక్కర్ అండ్ డెన్సర్ ఫైబర్. సో ఇవి థిక్కర్గా ఉంటాయి. సో ప్యాక్డ్ క్లోజ్లీ విత్ ఫేవర్ సెల్స్ దాన్ లూజ్ కనెక్టివ్ టిష్యూస్. సో లూజ్ కనెక్టివ్ టిష్యూస్ కంటే ఇవి క్లోజ్గా ప్యాక్ అయి ఉంటాయి. కనెక్టివ్ టిష్యూ బండిల్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్ ఆర్ రెగ్యులర్లీ అరేంజ్డ్ ఇన్ ప్యారలర్ ప్యాటర్న్స్ ఫర్ స్ట్రెంగ్త్. ఇందులో టెండాన్స్ అండ్ మోర్స్ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా బండిల్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్ ఆర్ రెగ్యులర్లీ అరేంజ్డ్ ఇన్ ప్యారలర్ ప్యాటర్న్ ఫర్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ని పెంచడం కోసం ఇందులో ఫైబర్స్ ఆర్ రెగ్యులర్లీ ప్యారలర్ ప్యాటర్న్లో మనకు అరేంజ్ అయి ఉంటాయి. సో టెండాన్స్ అండ్ మోస్ట్ లిగమెంట్స్ కూడా ఇందులో డెన్స్ కనెక్టివ్ టిష్యూస్లో, రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూస్లో మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ ఇర్రెగ్యులర్. సో కొలాజిన్ ఫైబర్స్ ఆర్ యూజువల్లీ ఇర్రెగ్యులర్లీ అరేంజ్డ్. సో రెగ్యులర్గా ఉండవు, అంటే కంటిన్యూగా ఉండవు. సో ఆల్టర్నేట్ లాగా మనకు ఇర్రెగ్యులర్ అరేంజ్మెంట్లో ఉంటాయి. వేర్ పుల్లింగ్ ఫోర్స్ దట్ ఎగ్జిట్ ఇన్ మెనీ డైరెక్షన్స్. డర్మిస్ ఆఫ్ స్కిన్ అండ్ హార్ట్. సో స్కిన్ అండ్ డర్మిస్ ఏరియా, స్కిన్ అండ్ హార్ట్. సో డర్మిస్ ప్లేస్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. సో ఇక్కడ ఇలాస్టిక్ లాగా పనిచేస్తుందని మనకు హెడ్డింగ్లోనే కనిపిస్తుంది. సో కంటైన్ బ్రాంచింగ్ ఇలాస్టిక్ ఫైబర్స్ ఉంటాయి ఇందులో. సో స్ట్రాంగ్ అండ్ క్యాన్ రీకాల్ టు ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ స్ట్రెచింగ్. సో మనం స్ట్రెచ్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ అదే స్టేజ్లోకి రావడం అనేది ఈ ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూస్లో మనం చూడొచ్చు. సో లంగ్ టిష్యూ అండ్ ఆర్టరీస్. సో లంగ్స్ అనేవి మనకు ఇన్హేల్ చేసినప్పుడు ఎలా ఇలాస్టిక్ కనెక్టివ్ టిష్యూస్ వలనే మనకు ఎక్స్పాండ్ అనేది అది మన లంగ్స్ యొక్క స్పేస్ అనేది, మన లంగ్స్ యొక్క ఆల్వియోలైస్ ప్లేస్ అనేది ఎక్కువగా తక్కువగా అవ్వడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఆర్టరీస్లో కూడా మన బ్లడ్స్ అనేవి సర్క్యులేట్ చేసినప్పుడు ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్స్ పెరిగినప్పుడు అవి ఎక్కువగా బల్బ్ లాగా మళ్ళీ స్ట్రెచ్ అయ్యి మళ్ళీ నార్మల్ స్టేజ్కి రావడాన్ని మనం అబ్జర్వ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కార్టిలేజ్ కనెక్టివ్ టిష్యూ. కార్టిలేజ్ కనెక్టివ్ టిష్యూ నెట్వర్క్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్ అండ్ ఇలాస్టిక్ ఫైబర్స్ ఫర్మ్లీ ఎంబెడెడ్ ఇన్ కాండ్రోటిన్ సల్ఫేట్. నెక్స్ట్ కాండ్రోటోసైట్స్ కార్టిలేజ్ సెల్స్ ఫౌండ్ ఇన్ ద స్పేసెస్ కాల్డ్ లాక్యునే. సో కార్టిలేజ్ ఈజ్ ఏ డెన్స్ నెట్వర్క్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్. అంటే కార్టిలేజ్ అనేది మన కొలాజెన్ ఫైబర్ అండ్ ఇలాస్టిక్ ఫైబర్ని కలిసి కాండ్రోటిన్ సల్ఫేట్ అని ఫామ్ చేసి ఇందులో ఉండే సెల్స్ ఏంటంటే కాండ్రోసైట్స్. ఈ కార్టిలేజ్ సెల్స్ ఫౌండ్ ఇన్ ది స్పేసెస్ కాల్డ్, ఈ కార్టిలేజ్ సెల్స్ మధ్య ఒక స్పేస్నే మనం ల్యూకినే అంటాము. నెక్స్ట్ పెరికాండ్రియం అంటే కవరింగ్ ఆఫ్ డెన్స్ ఇర్రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ that surrounds the cartilage. Next, 2 layers of this perichondrium. So outer fibrous layer and inner cellular layer. Next వచ్చేసి హైలిన్ కార్టిలేజ్ అండ్ ఫైబ్రోకార్టిలేజ్ అండ్ ఇలాస్టిక్ కార్టిలేజ్ అని ఇలా 3 types of cartilages are there. So most abundant cartilage in our body is hyaline cartilage surrounded by perichondrium. So perichondrium, some expansions like articular cartilage. So ఆర్టిక్యులర్ కార్టిలేజెస్లో మాత్రం ఉండదు, పెరికార్డియం అనేది సరౌండ్ అయి ఉండదు. నెక్స్ట్ ప్రొవైడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ సపోర్ట్ రిడ్యూస్ ఫ్రమ్ ఫ్రిక్షన్. సో ఇట్ ప్రొవైడ్స్ ది ఫ్లెక్సిబిలిటీ అండ్ సపోర్ట్ అనేది ఈ హైలిన్ కార్టిలేజ్లో కనిపిస్తుంది. మనకు ఇయర్లో ఉండే కార్టిలేజెస్, ఇయర్ మన ఆర్గాన్ అయినటువంటి ఒక ఇయర్ అనే పార్ట్స్లో మనకు ఇది కనిపిస్తుంది, హైలిన్ కార్టిలేజెస్. నెక్స్ట్ ఫైబ్రోకార్టిలేజెస్. ఫైబ్రోకార్టిలేజెస్ ఏంది, కాండ్రోసైట్స్ ఆర్ స్కాటర్డ్ అమాంగ్ బండిల్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్ విత్ ఇన్ ద ఎక్స్ట్రా సెల్యులర్ మాట్రిక్స్. ఇది ఒక స్ట్రాంగెస్ట్ టైప్ ఆఫ్ కార్టిలేజ్.
ల్యాక్ ఆఫ్ పెరికార్డియం ఫైండ్ ఆన్ ఇంటర్వర్టిబ్రల్ రిస్క్. సో మన వర్టిబ్రాలో ఉండే వర్టికల్స్ ఉంటాయి కదా, ఆ వర్టికల్స్ మధ్య యొక్క స్పేస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఫైబ్రో కార్టిలేజెస్. నెక్స్ట్ ఇలాస్టిక్ కార్టిలేజెస్. ఇలాస్టిక్ కార్టిలేజెస్లో ఉండే సెల్స్ ఏంటి? కాండ్రోసైట్స్ ఆర్ లొకేటెడ్ విత్ ఇన్ ఏ థ్రెడ్ లైక్ నెట్వర్క్ ఆఫ్ ఇలాస్టిక్ ఫైబర్. పెరికాండ్రియం ఇస్ ప్రెజెంట్, ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ ఇలాస్టిసిటీ. ఇవి కూడా మనకు ప్రొవైడ్స్ స్ట్రెంగ్త్ని, ఇలాస్టిసిటీని ప్రొవైడ్ చేస్తాయి. సో ఇందులో ఉండే 3 టైప్స్ కార్టిలేజెస్లో: హైలిన్, ఫైబ్రో కార్టిలేజ్ అండ్ ఇలాస్టిక్ కార్టిలేజ్. నెక్స్ట్ 2 ప్యాటర్న్స్ ఆఫ్ కార్టిలేజెస్ గ్రోత్ అనేది జరుగుతుంది. 2 ప్యాటర్న్స్లో జరుగుతుంది. మనకు కార్టిలేజ్ యొక్క రిపేరు, గ్రోత్ ఆఫ్ కార్టిలేజ్ కూడా జరుగుతుంది. ఇది స్లోగా, వెన్ ఇంజూర్డ్ ఆర్ ఇన్ఫ్లమేటరీ రిపేర్డ్, స్లో డ్యూ టు ఇట్స్ అవస్కులర్ నేచర్. నెక్స్ట్ 2 ప్యాటర్న్స్లో జరుగుతుంది. అది ఇంటర్స్టిషియల్ గ్రోత్ అండ్ అపోజిషనల్ గ్రోత్. సో ఇంటర్స్టిషియల్ అంటే గ్రోత్ ఫ్రమ్ విత్ ఇన్ ద టిష్యూస్లో జరుగుతుంది, గ్రోత్ ఫ్రమ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ది టిష్యూస్లో కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 4th కనెక్టివ్ టిష్యూ ఈజ్ బోన్ టిష్యూ. బోన్స్ ఆర్ ఆర్గన్స్ కంపోజ్డ్ సెవరల్ డిఫరెంట్ కనెక్టివ్ టిష్యూస్. ఇందులో బోన్ టిష్యూస్లో కూడా వేరియస్ టైప్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ ఉన్నాయి. ఓషియస్ అని, టెండోన్ అని, పెరిస్టియం అని, ఇలా 3-4 టైప్స్ ఉన్నాయి. ఇందులో కాంపాక్ట్ స్పాంజీ టైప్ అని, నెక్స్ట్ ఓస్టియన్ ఆర్ హెవేరిసియన్ సిస్టమ్. స్పాంజీ బోన్స్ lacks osteons, they have columnar called trabecula. స్పాంజీ బోన్స్ అనేవి ల్యాక్ ఓస్టియన్స్, దే హ్యావ్ కొలమ్నార్ కాల్డ్ ట్రాక్యులా. నెక్స్ట్ మెంబ్రెయిన్స్, ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. ఈ బోన్ టిష్యూస్లో ఎక్కువగా ఎపిథీలియల్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. అవి మ్యూకస్ మెంబ్రెయిన్. సో లైన్స్ ఏ బాడీ క్యావిటీ దట్ ఓపెన్స్ డైరెక్ట్లీ టు ద ఎక్స్టీరియర్. ఎపిథీలియల్ లేయర్ ఈజ్ ద import for the body's defense against pathogens. Connective tissue layer is areolar connective and is called lamina propria. నెక్స్ట్ సీరస్ మెంబ్రెయిన్ కూడా ఉంటుంది. లైన్స్ ఏ బాడీ క్యావిటీ దట్ డస్ నాట్ ఓపెన్ టు ద ఎక్స్టీరియర్, ఆల్సో కవర్స్ ద ఆర్గన్స్ దట్ లై విత్ ఇన్ ద క్యావిటీ అండ్ కన్సిస్ట్ ఆఫ్ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ కవర్డ్ బై మీసోథీలియం. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అనే సెల్స్ అనేవి ఇక్కడ ఈ సీరస్ మెంబ్రెయిన్లో కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ టిష్యూ. మస్కులర్ టిష్యూస్ మళ్ళీ వేరియస్ టైప్స్ ఉన్నాయి. స్కెల్టల్ మజిల్ టిష్యూ అని, కార్డియాక్ మజిల్ టిష్యూ అని, స్మూత్ మజిల్ టిష్యూస్ అని, ఇలా 3 టైప్స్ ఉన్నాయి. ఇందులో స్కెల్టల్ మజిల్ టిష్యూ అనగానే మనకు అటాచ్ టు ది బోన్ ఆఫ్ స్కెల్టన్, హ్యావ్ స్టీరియోషన్స్ అండ్ వాలంటరీ మూమెంట్స్ ఆర్ కాంట్రాక్షన్స్ బై కాన్షియస్ కంట్రోల్ అండ్ vary in length and roughly cylindrical in shape. ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇది మనకు స్కెల్టల్ మజిల్ని మనం లాంగిట్యూడినల్గా కట్ చేసినప్పుడు అందులో ఉండే ఒక చిన్న ఫైబర్ యొక్క డయాగ్రామ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ కార్డియాక్ మస్కులర్ టిష్యూ. సో మస్కులర్ టిష్యూలో కార్డియాక్ అంటే హార్ట్లో ఉండే మజిల్స్ అన్నట్టు. కార్డియాక్ మజిల్ టిష్యూ హ్యావ్ స్టియర్టన్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్, contractions is not consciously controlled. Next interlocated disc unique to cardiac muscle tissue. సో ఇందులో కార్డియాక్ని మనం హార్ట్ యొక్క లాంగిట్యూడినల్ పొజిషన్లో మనం కట్ చేసినప్పుడు ఈ కార్డియాక్ మజిల్ ఫైబర్ అనేది ఇలా కనిపిస్తుంది మనకు. నెక్స్ట్ స్మూత్ మజిల్ టిష్యూ. సో స్మూత్ మజిల్ టిష్యూ వాల్స్ ఆఫ్ హాలో ఇంటర్నల్ స్ట్రక్చర్స్, బ్లడ్ వెజల్స్లో మనకు ఎయిర్వేస్ ఆఫ్ లంగ్స్, స్మూత్ అండ్ స్టమక్ అండ్ ఇంటెస్టైన్లలో ఈ స్మూత్ మజిల్ టిష్యూస్ అనేవి కనిపిస్తాయి. ఇవి నాన్ స్టియేటెడ్. సో యూజువల్లీ ఇన్వాలంటరీ కంట్రోల్. ఇక్కడ చూడండి, మనం ఆర్టరీని కట్ చేసినప్పుడు, క్రాస్ సెక్షన్ చేసినప్పుడు మనకు ఇలా స్మూత్ మజిల్స్, ఆర్టరీస్ ఇలా కనిపిస్తాయి. అందులో ఉండే స్మూత్ మజిల్ యొక్క ఫైబర్ అనేది మనకు ఇలా ఉంటుంది, న్యూక్లియస్ ఆఫ్ స్మూత్ మజిల్ ఫైబర్. నెక్స్ట్ వచ్చేసి నర్వస్ టిష్యూ. నర్వస్ టిష్యూ కానీ ఇవి నర్వ్స్లో ఉండే టిష్యూస్. ఈ నర్వ్స్ టిష్యూస్ లోపల ఉండే సెల్స్ ఏంటి? న్యూరాన్స్, నర్వ్ సెల్స్ అండ్ న్యూరోగ్లియా. సో కన్సిస్ట్ ఆఫ్ 2 primary types of cells. Neurons consist of a cell body and processes extending from the cell body
multiple dendrites and single axon. Neuroglia do not generate or conduct nerve impulses but have other important supporting functions. Next functions వచ్చేసి exhibit sensitivity and to various types of stimuli, converts stimuli into nerve impulses, action potential, and conduct nerve impulses to other neurons, muscle fibers and glands. సో మనకు న్యూరాన్స్ నర్వస్ టిష్యూస్లో మనకు నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ నర్వ్ సెల్స్ యొక్క స్ట్రక్చర్ ఇది. ఇందులో యాక్సాన్ అని, న్యూక్లియస్ ఇన్ సెల్ బాడీ అని, న్యూక్లియస్ ఇన్ న్యూరోగ్లియల్ సెల్స్ అని, డెండ్రైట్స్ అని ఇలా పార్ట్స్ ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజుతో మనకు ఈ టిష్యూ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇందులో ఎపిథీలియల్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ నర్వస్ టిష్యూ అండ్ మస్కులర్ టిష్యూ ఆల్సో ఇంపార్టెంట్. బట్ నెక్స్ట్ క్లాసెస్లో వెళ్ళేటప్పుడు ఇవి ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ ఇయర్లో మనకు ఎపిథీలియల్ టిష్యూ అండ్ కనెక్టివ్ టిష్యూస్ ఈ 2 టాపిక్స్ బ్రీఫ్గా నేర్చుకోండి. అందులో టైప్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది ఒక్కసారి చూసుకోండి, మీరు రివైజ్ చేసుకోండి. సెల్స్ని ఎలా అరేంజ్ చేశారు, ఆ సెల్స్ యొక్క టైప్స్ ఏంటి, అవి ఏ షేప్లో ఉన్నాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి ఆ ఫంక్షన్స్ యొక్క ఏ పార్ట్స్లో ఏ ఫంక్షన్స్ చేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.